తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు 40 లక్షల మంది మున్నరు కాపు కుల బాంధవ్యులు ఉన్నారు. మరి ఈరోజు మాకు కుల గణనలో 28 లక్షలని గత పాలకులు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి లెక్కలలో కూడా 13 లక్షలు 3.5%, 5వ స్థానంలో మేము మున్నరు కాపులు వెనుకబడిపోవడం జరిగింది. బీసీ కులాలలో మేము 18 నుంచి 20% ఉన్న కులము. ఈరోజు ఈ సంఖ్యాపరంగా మేము వెనుకకు లెక్కలు వచ్చినాయి. మరి దానిలో భాగంగా ఈరోజు కుల గణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు మున్నరు కాపు కులం నెట్టివేయబడ్డది. మరి దానిలో భాగంగా కూడా మేము మళ్ళీ సర్వే చేయాలని మొన్న జలవిహార్లో ఒక పెద్ద మీటింగు ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకొని మళ్ళీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత వారు ఇప్పించలేకపోయినారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్ళీ కులగణన వస్తుంది. కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నరు కాపు కుల బాంధవ్యులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నరు కాపు పేరు పక్కమండి పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీల కులాల్లో ఈరోజు మున్నరు కాపులు మేము వెనక్కి నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వారు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈరోజు ఇది సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నరు కాపు కులం అంతా కూడా ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. దానిలో మాకు ₹1 కూడా ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరే ఒక కార్పొరేషన్ అడిగినాము, అది కూడా వీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా వీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చి కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవ్యులు పార్టీలకు అతీతంగా మున్నరు కాపు కుల సంఘంలో అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మన అందరం కూడా ముందుకెళ్లాలని నేను కోరుచున్నాను. మరి అదేవిధంగా వారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతారని చెప్పి మేము అనుకుంటున్నాం, కోరుతున్నాం. మరి ఇప్పుడు మేము ఒకటే కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలకు కూడా మేము ఏం చెప్తున్నామనంటే, అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయం ఒక సర్కులర్ లాగా నోటీస్ బోర్డులో గ్రామ పంచాయతీలో అంటించాలని, ఆ విధంగా ఎవరు దీంట్లో ఉన్నారనే విషయం గ్రామస్తులు కూడా తెలుస్తుందని. మరి ఈ సంఘంలో చాలా ఉపకులాలు కూడా వచ్చినాయి. ఎంతోమందిని మనం ఈ సంఘంలోకి కులంలోకి ఆహ్వానించుకోవడం జరిగింది. వారి ద్వారా బలం పెరిగింది, వారి ద్వారా మన కులానికి కూడా లబ్ధి జరిగింది. నాయకత్వం విషయంలో లబ్ధి జరిగింది. మరి సమాజంలో ఉంటూ చాలామందికి మేలు జరిగింది. కాబట్టి వారందరినీ కూడా వేరుగా పరిగణించకుండా మున్నరు కాపు సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి పేరు వెనుక రెడ్డి ఉన్నా, రావు ఉన్నా, పటేల్ ఉన్నా, ఏదున్నా వారి సర్టిఫికేట్ ఆధారం చేసుకొని, ఎందుకంటే వేరే దగ్గర ఇప్పుడు మహబూబ్నగర్లో రెడ్డి అని అంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ రెడ్డి ఉన్నా కూడా మున్నరు కాపులను రెడ్డి అని సంబోధిస్తారు, వాళ్ళ పేరు కూడా రెడ్డి అని ఉంటుంది. ఇక వేరే ప్లేసెస్లో కూడా ఇతర సర్నేమ్స్ పెట్టుకొని ఈ సఫిక్సెస్ పెట్టుకొని చలమని అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఎన్లిస్ట్ చేయాలి, పటేల్ అని ఎన్లిస్ట్ చేయించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మా అందరి రిక్వెస్ట్ మేరకు మా అధ్యక్షులు కూడా గవర్నమెంట్కి ఒక డిమాండ్ పెట్టిండ్రు, పటేల్ గెజెట్ తీసుకురావాలని చెప్పి. ఇది గుజరాత్లో గతంలో జరిగినటువంటి పటేల్ మూమెంట్కి సమానంగా, అంతే ఉధృతంగా, అంతే పెద్దగా, అంతే గొప్పగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి వారు మాకు ప్రామిస్ చేశారు. కాబట్టి వారు వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.